తమిళ నటుడు డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా సోకడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. గతంలో కూడా విజయకాంత్ కరోనా బారిన పడ్డారు. ఇక తర్వాత 2018లో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాలలో కూడా విజయకాంత్ పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై డీఎండీకే ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి క్షీణించిందని వెల్లడించింది. అయితే శ్వాస సమస్యలతో ఆయన పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సినీ, రాజకీయ అభిమానులను శోకసముద్రంలో ముంచి కానరాని లోకాలకు చేరిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. తమిళ నటుడు విజయకాంత్ పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాలలో కనిపించారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుధగిరి. అందులో ఆయనే హీరో. ఇక 1984లో విజయకాంత్ నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషంగా చెబుతారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగప్తం.